సినిమా బాగుందన్న టాక్ వస్తే డిస్ట్రిబ్యూటర్స్ బయటపడతారు. యావరేజ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అన్న డైలమా టెన్షన్ స్టార్ట్ అవుతాయి. అదే ఫ్లాప్ మూవీ తీస్తే పట్టుమని 2 కోట్లు కూడా రావడం లేదు. హీరోకి ఎంత క్రేజ్ ఉన్నా లాస్ట్ మూవీ ఎంత హిట్ అయినా చూడడం లేదు. సిద్ధు జొన్నలగడ్డ జాక్ మూవీ సిచ్యువేషన్ ఇలానే ఉందా? ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాల రిజల్ట్ చూస్తుంటే దిల్ రాజు చెప్పిందే నిజమవుతోంది. జాక్ ఓపెనింగ్స్ చూస్తుంటే దిల్ రాజు మాటలు గుర్తుకొస్తున్నాయి. సినిమా చూడాలా వద్దా అని టీజర్, ట్రైలర్, ఆడియో చూసి ఆడియన్స్ ముందే డిసైడ్ అయిపోతున్నారు అన్నాడు దిల్ రాజు. ఇవన్నీ బాగుంటేనే జనాలు థియేటర్స్ దగ్గరికి వస్తారన్నాడు. టీజర్, ట్రైలర్ తో ఇంప్రెస్ చేయకపోతే కలెక్షన్స్ ఎంత పూర్గా ఉంటాయో జాక్ ని చూస్తే తెలుస్తుంది. సిద్ధు జొన్నలగడ్డకు టిల్లు స్క్వేర్ వంటి బ్లాక్ బస్టర్ ఉన్న జాక్ కలెక్షన్స్ షాక్ ఇచ్చాయి. సిద్ధు జొన్నలగడ్డ లాస్ట్ సినిమా టిల్లు స్క్వేర్ బాక్స్ ఆఫీస్ వద్ద 68 కోట్ల షేర్ తీసుకొచ్చినా ఆ ఇంపాక్ట్ జాక్ పై ఏమాత్రం పడలేదు. టిల్లు స్క్వేర్ టీజర్, ట్రైలర్ చూసి ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందేనని డిసైడ్ అయ్యి ఆడియన్స్ మొదటి రోజే 14 కోట్ల షేర్ ఇచ్చారు. జాక్ ప్రచార చిత్రాలు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయకపోవడంతో మొదటి రోజు 1,80,00,000 మాత్రమే ఇచ్చారు. సినిమాను 18 కోట్లు కమితే ఇప్పటి వరకు 4 కోట్లు మాత్రమే రాబట్టింది. ప్రమోషన్స్ కోసం ఎన్ని వేషాలు వేసినా, కాంట్రవర్సీలు కావాలని చేసినా ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. సినిమా బాగుందా లేదా అని మాత్రమే చూస్తారు. విశ్వక్సేన్ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చిరంజీవిని తీసుకొచ్చినా హైప్ రాలేదు. లేడీ గెటప్ చాటున డబుల్ మీనింగ్, అసభ్యకర సన్నివేశాలు తప్ప మరొకట్లేదు. పలానా సీన్ బాగుంది అనే ఛాన్స్ ఇవ్వకుండా దర్శకుడు తీయడంతో డిజాస్టర్ అయింది. సినిమాను 8 కోట్లు కమ్మితే 2 కోట్లు రావడం గగనమైపోయింది. హీరో లాస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ అయినా ఆడియన్స్ కి అనవసరం. హీరోకి ఎంత క్రేజ్ ఉన్నా చూడడం లేదు. హిట్ కాంబినేషన్ రిపీట్ అయినా పట్టించుకోవడం లేదు. రాబిన్ హుడ్ విషయంలో ఇదే జరిగింది. భీష్మ తర్వాత నితిన్ దర్శకుడు వెంకీ కుడుమల కాంబినేషన్ రిపీట్ అయినా ఈ రొటీన్ యాక్షన్ సినిమాని మొహమాటం లేకుండా పంపించేశాడు. జనరేషన్స్ మారుతున్నా డైరెక్టర్ మారకుండా పాత చింతకాయ పచ్చడిని వడ్డించడంతో ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. సినిమా థియేట్రికల్ రైట్స్ ను 22 కోట్లు కమ్మితే 4 కోట్లు మాత్రమే వచ్చింది. కిరణ్ అబ్బవరానికి రాక ఖా సినిమాతో హిట్ వస్తే దాన్ని యూజ్ చేసుకోలేకపోయాడు. ఖా థియేట్రికల్ రైట్స్ ను 10 కోట్లు కమ్మితే 20 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. డబుల్ ప్రాఫిట్ వచ్చిన సినిమా తర్వాత కిరణ్ దిల్ రూబాతో ఎంట్రీ ఇస్తే 1.5 కోట్లు కూడా రాబట్లేదు. కా హిట్ తో దిల్ రూబా బిజినెస్ పెరిగి 12 కోట్లకు జరిగితే 1.25 కోట్లు రావడం షాక్ ఇచ్చింది. హీరో గెటప్ కొత్తగా ఉందని, పాటలు బాగున్నాయని, ఫైట్స్ బాగా తీశాడని జనాలు చూడాలి అనుకోవడం లేదు. కథనంలో దమ్ము లేనిదే ఆర్డర్ లేదు. ఆ సంగతి దర్శకులకు తెలిసినా పట్టించుకోకుండా హీరోలను డిజాస్టర్స్ లోకి నెట్టేస్తున్నారు. వరుణ్ తేజ్ నటించిన మట్కా ఇలాంటిదే. సినిమాలను 18 కోట్లు కమ్మితే 1,30,00,000 వసూలుతో సరిపెట్టుకుంది.